హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లతో పాటు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవుల భర్తీ ప్రాసెస్ను పార్టీ స్పీడప్ చేస్తుంది. కేవలం 2 వారాల్లో కొత్త కమిటీలు ప్రకటించాలనే టార్గెట్తో ముందుకు దూసుకెళ్తోంది. గాంధీ భవన్ నుంచి జిల్లా పార్టీ ఆఫీసుల వరకు పార్టీలోని నామినేటెడ్ పదవుల భర్తీ చేయనున్నారు. గతంలో కొత్త కమిటీలో ఛాన్స్ కోసం గాంధీ భవన్కు కొన్ని అప్లికేషన్లు వచ్చాయి. వాటితో పాటు మరికొంతమంది అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. కొత్త నేతలకు అవకాశం ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం వివిధ కమిటీల్లో పనిచేస్తున్న నేతల్లోని కొందరికి కొత్త కమిటీలోనూ చోటు కల్పించనున్నారు. పీసీసీ తీసుకుంటున్న డ్యూయల్ పోస్టులకు చెక్ నిర్ణయంతో పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కనున్నాయి. అలాగే వీలైనంత ఎక్కువ మందిని కమిటీలోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగాక టీం కూడా జంబో సైజులో ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తద్వారా పార్టీ యాక్టివిటీస్ స్వేచ్ఛగా జరగడమే కాకుండా విస్తృతంగా అవుతాయని నేతలు వివరిస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్లో కొందరు నేతలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మెజార్టీ లీడర్ల నిర్ణయం మేరకే ఈ కొత్త విధానాన్ని అవలంబించేందుకు పార్టీ డిసైడ్ అయింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ప్రాధాన్యతను మరింత పెంచే దిశగా పార్టీ ఆలోచిస్తుంది. ఇందుకోసం ఓ ఎంపీ, ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే ఎలా ఉంటుంది అని పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల సమతుల్యం చేస్తూనే ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ పోస్టులు ఎవరికిస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుంది, కోఆర్డినేషన్ ఎవరితో సాధ్యమవుతుంది వంటి అంశాలపైన పార్టీ స్టడీ చేస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏఐసీసీ నుంచి కేవలం 5 వైస్ ప్రెసిడెంట్లు, 10 మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో మాత్రమే ఫస్ట్ టీంను ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ రిక్వెస్ట్ మేరకు 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 56 మంది జనరల్ సెక్రటరీలు ఎంపిక చేశారు. ఇప్పుడు సైతం జంబో టీం అవసరమేనంటూ ఇటీవల పీసీసీ చీఫ్ హైకమాండ్ వివరించినట్లుగా తెలుస్తోంది.